టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకారం కుప్పం నియోజకవర్గ పరిధిలో 10 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఎక్సైజ్ సిఐ నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు. ఆదివారం నాడు పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 5, గుడిపల్లి మండలంలో 1, శాంతిపురం మండలంలో 2, రామకుప్పం మండలంలో 2 షాపులకు అనుమతి ఇచ్చినట్లుగా తెలిపారు. భారతీయ పౌరులందరూ మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా నెల 9వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక వ్యక్తి అపరిమితంగా దరఖాస్తులు సమర్పించవచ్చని, ఇందుకోసం 2 లక్షల రూపాయలు దరఖాస్తు చెల్లించాలని సూచించారు. మీడియా సమావేశంలో ఎస్ఐ మోహన్ బాబు తెలిపారు. ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రొఫెషన్ మరియు ఎక్సైజ్ శాఖ నూతన మద్యం విధానము 2024-26 గాను చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో గల 4 మండలాలకు గాను కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మనకు 5 షాపులు నోటిఫై చేశారు. తదుపరి గుడిపల్లిలో 1 షాపు చేశారు. తర్వాత శాంతిపురం మండలం సంబంధించి 2 షాపులు, రామకుప్పం సంబంధించి 2 షాపులు, టోటల్గా 10 షాపులకు చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సంవత్సరానికి స్లాబ్ జనాభా ప్రాతిపదిక ప్రకారంగా 65 లక్షలకు గాను సంవత్సరానికి 65 లక్షలకు గాను నిర్ణయించారు. తదుపరి గుడిపల్లి మండలం గాను 55 లక్షలుగా ఫిక్స్ చేశారు స్లాబ్. తర్వాత శాంతిపురం మండలం గాను 2 షాపులకు గాను 65 ఈచ్ షాపు చేశారు. తర్వాత రామకుప్పం మండలం గాను 2 షాపులకు గాను 65 ఈచ్ షాపులకు గాను చేశారు. మేము మన కుప్పం పరిధిలో గల ఉండే లైసెన్సీలు మళ్ళీ ఇతర ఎన్ని వాళ్ళకు చెప్పడం ఏమనగా, మనకు నూతన మద్యం విధానంలో వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికెంట్ వచ్చి భారతీయ పౌరుడు అయి ఉండాలి. అతనికి ఆధార్ గుర్తింపు కార్డు కానీ, ఎనీ ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, తర్వాత పాన్ కార్డు కానీ ఉండొచ్చు. వాళ్ళు ఏపీ ఆన్లైన్ వెబ్సైట్లోకి పోయి వాళ్ళు కావాల్సిన సెలెక్ట్ గజెట్ నెంబరు మనకు 88 నుంచి 97గా మన గజెట్ ఇవ్వడం జరిగింది. గజెట్ నెంబర్ 84/24 డేటెడ్ 1/10/2024 గాను నిర్ణయించినారు, గజెట్ ఇచ్చినారు. తదుపరి మన ఆఫీస్ నందు ఏ అప్లికెంట్ అయినా వచ్చి అతని గుర్తింపు కార్డుతో వచ్చి నాన్ రిఫండబుల్ 2 లక్షలు కట్టి, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్టి అతను ఏ షాపుకైనా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక అప్లికెంట్ ఎన్ని షాపుకు ఎన్నైనా తీసుకోవచ్చు ఒక అప్లికెంట్ వచ్చి. తర్వాత సెలక్షన్ వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో 9వ తేదీ లాస్ట్ సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించడం జరిగింది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ లాటరీ ద్వారా 11/10/24 తేదీ ఉదయం 8 నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ లాటరీ పద్ధతి ద్వారా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం దగ్గర చిత్తూరు అక్కడ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి అందరూ ప్రతి పౌరుడు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ మన కుప్పం మున్సిపల్ పరిధిలో గల 5 షాపులకు గాను మిగతా 3 మండలాలకు ఉండే 5 షాపులకు గాను వచ్చి అప్లై చేసేవాళ్ళగా కోరుతున్నాం. మళ్ళా నుంచి మన పాపులేషన్ కూడా 45,000 పాపులేషన్ మనకు లాస్ట్ టైం ఒక షాపు గవర్నమెంట్ షాప్ ప్రజెంట్ కూడా ఉంది. దానికి గాను మన